హలో, వెల్కమ్ టు పాడ్ కవర్లు. యుఎస్ ఇరాన్ వార్ అయితే మీరు ఫాలో అవుతున్నారు. అండ్ ఈ సహజంగా ఒక వార్లో మిలిటరీ టార్గెట్స్ అనేవి ఉంటాయండి. కానీ మిలిటరీ టార్గెట్స్తో పాటు ఇప్పుడు ఎకనామిక్ వార్ఫేర్ అనేది కూడా చాలా బలంగా జరుగుతుంది యుఎస్ అండ్ ఇరాన్ వార్లో. సహజంగా యుఎస్ ఏం చేస్తుందంటే ఎంతలా ఆయిల్ డిపోస్ని కొడుతుంది అంటే ఒక వాళ్ళ యొక్క ఆపరేషన్స్ని డిస్మాండిల్ చేయడానికి ఆయిల్ని ఒక టార్గెట్ కింద ఎంచుకొని కొడుతుంది. అది ఏ రకంగా కొడుతుంది అంటే ఏదో హనుమంతుడు వెళ్ళి లంకా దహనం చేస్తే ఎలా ఉందో ఇరాన్ అలా కూడా మొత్తం మంటల్లో మగ్గిపోతుంది. అండ్ అక్కడి నుంచి వచ్చే ఒక బ్లాక్ ఫాగ్ ఏదైతే ఉందో మొత్తం కూడా సిటీస్ని కమ్ముకుపోయి ఒక యాసిడ్ రెయిన్ అంటారు కదా, అలాగా ఒక ఆయిల్ రెయిన్ పడుతున్నట్టుగా వస్తున్న వార్తలు వస్తున్నాయి. అండ్ ఇది చాలా భయంకరమైన ఏ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కూడా తయారయ్యేలాగుంది. ఎందుకంటే సహజంగా మనం సంవత్సరంలో యూజ్ చేసేవో లేకపోతే కొన్ని మంత్స్లో యూజ్ చేసే ఆయిల్ ఒకేసారి తగలబడితే ఇది ఏ రకమైన ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ వస్తున్నాయి అనేది మనం ఫ్యూచర్లో చూడాల్సి ఉంది. ఎందుకంటే అది కాకుండా ఇరాన్ కూడా ఏం తక్కువ తినలేదు. ఇరాన్ కూడా సౌదీ అరేబియా కావచ్చు, యూఏఈ కావచ్చు, వేరే వేరే చోట్ల యూఎస్ ఎవరైతే allies ఉన్నారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఇక్కడైతే ఆయిల్ డిపోస్ని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఆయిల్ యొక్క ప్రొడక్షన్ అనేది బంద్ అవుతాయి. దీనివల్ల ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో